ఈ బ్లడ్లో హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉందని చెప్పేసి క్యారెట్, బీట్రూట్ లాంటి జ్యూసులు, అదేవిధంగా పాలకూర, మునగాకు లాంటి ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను మీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? ఇవన్నీ తీసుకున్నా కానీ ఐరన్ పెరగట్లేదని చెప్పేసి ఐరన్ సప్లిమెంట్స్ లాంటివి కూడా వాడుతున్నారా? ఐరన్ సప్లిమెంట్స్ వాడినా కానీ మీ శరీరంలో ఐరన్ పెరగపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి సందర్భాలను మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మన శరీరంలో ఐరన్ లెవెల్స్ పెరగడానికి కేవలం ఐరన్ అధికంగా ఉన్న ఆహార పదార్థం మాత్రమే తీసుకుంటే సరిపోదు. దాంతోపాటుగా విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను కూడా జత కలిపి తీసుకోవాలి. ఎందువల్లంటే ఎప్పుడైతే ఐరన్కు విటమిన్ సి అనేది తోడవుతుందో అప్పుడు మాత్రమే ఐరన్ అనేది మన బాడీకి ఎక్కువ శాతం అబ్జార్బ్ అవుతుంది. ఆరెంజెస్, లెమను, జామకాయ, ఆమ్లా పౌడరు, ఆమ్లా జ్యూస్ లాంటి విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలను మన డైట్లో భాగం చేసుకోవాలి. టీ, కాఫీ లాంటివి అధిక మొత్తంలో తాగే అలవాటు ఉన్నవారిలో కూడా ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. ఇలాంటి అలవాటు ఉన్నవారు టీ, కాఫీ లాంటివి చాలా వరకు తగ్గించడం కానీ, లేదంటే భోజనానికి ముందు భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ లాంటి వాటికి చాలా దూరంగా ఉండటం కానీ చేయటం వల్ల వారి శరీరంలో కూడా ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో పెరుగుతాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేవి ఎక్కువ మొత్తంలో పెరుగుతాయో ఆటోమేటిక్గా మన హెమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది కూడా పెరిగిపోతుంది.